శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్సుమాంజలి. 2025వ సంవత్సరం నవంబర్ మాసం 1వ తేదీ శనివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు. ముఖ్యమైనటువంటి విషయాలలో సొంత నిర్ణయాలు పనిచేస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి. గత అనుభవంతో పనిచేస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బలహీనపరిచే ఆలోచనలను తిరస్కరిస్తారు. ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. చక్కటి బుద్ధిబలంతో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఆర్థికంగా జాగ్రత్త వహిస్తారు. ఎవ్వరిని అతిగా విశ్వసించవద్దు. అనవసరమైనటువంటి అంశాలలో సమయాన్ని వెచ్చించవద్దు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. మనశ్శాంతి కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు. మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి. ధైర్యంగా పనులు ప్రారంభిస్తారు. మంచి ఫలితాలను సాధిస్తారు. ఆశించినటువంటి ఫలితాలు రావటానికి శ్రమిస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. చేపట్టినటువంటి పనిలో కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు. ఒక ముఖ్యమైనటువంటి పని విషయంలో పురోగతి ఏర్పడుతుంది. మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. మొదలుపెట్టిన పనిలో ఇబ్బందులు తొలగును. మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రారంభించే పనిలో శ్రమ తగ్గుతుంది. అదేవిధంగా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు. అవరోధాలు తొలగును. బాధ్యతలు పెరుగును. ఆశించిన ఫలితాలు వెలువడిన సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. మంచి ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక పరంగా ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ప్రారంభించినటువంటి పనిలో కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు. అనుకున్న పని నెరవేరుతుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో పురోగతిని సాధిస్తారు. అందరినీ కలుపుకొని పోవటం వలన మేలు చేకూరుతుంది. ఆర్థిక లాభాలు ఏర్పడిన దైవ బలం కాపాడుతుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో శుభ ఫలితాలు అందిన సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలను అందుకుంటారు. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టినటువంటి పనులు సులువుగా పూర్తి చేస్తారు. మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు. మీ యొక్క పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. ఇంట గెలుస్తారు. కృషికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. కొన్ని ప్రయత్నాలలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో సానుకూల సంభాషణలు చేస్తారు. ఆధ్యాత్మిక ధ్యానం ఏర్పడుతుంది. తోటివారి సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు. మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు. చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. అవసరానికి పనులు పూర్తి చేస్తారు. అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు. మృదు సంభాషణ అవసరం. ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. ప్రశాంతంగా ఆలోచిస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలను తీసుకుంటారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో అభివృద్ధి బాటపడతారు. కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. అదేవిధంగా కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. సంతానానికి నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందున వ్యాపారంలో నష్టాలను భర్తీ చేస్తారు. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందున సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వినోద కార్యక్రమాలకు ధనాన్ని ఖర్చు చేస్తారు. వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ
సహకారాలు అందిన, నిరుద్యోగులకు అరుదైనటువంటి అవకాశాలు అందిన, చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు, పాత బాకీలను వసూలు చేస్తారు, ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు, ఉద్యోగాలలో వివాదాలను పరిష్కరిస్తారు, నూతన వాహన యోగం ఏర్పడిన, వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది, నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి, చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు, స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు, కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు, నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు, అదేవిధంగా మిత్రుల సలహాలతో అనుకూలత ఏర్పడుతుంది, విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు, ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు, గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది, ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం ఏర్పడుతుంది, మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు, ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది, నూతన పద్ధతులను అవలంబిస్తారు, మానసికంగా దృఢంగా ఉంటారు, అనుకున్న దాన్ని సాధిస్తారు. ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం.